హాయ్ గైస్ వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం మాధవన్ గారు యాక్ట్ చేసిన 'ఆప్ జైసా కోయ్' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. మూవీ స్టార్ట్ అవడమే డైరెక్ట్‌గా మాధవన్ గారి చైల్డ్‌హుడ్ పోర్షన్‌ని గాని, అండ్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌ని గాని సూపర్‌గా ఎస్టాబ్లిష్ చేస్తారండి. మాధవన్ గారి క్యారెక్టర్‌కి సంబంధించి ఇన్నోసెన్స్ కానీ, ఆ ఇంట్రోవర్ట్‌గా ఉండే విధానం కానీ, మూవీ మొత్తంలో చాలా బ్యూటిఫుల్‌గా పోర్ట్రే చేశారాయన. మూవీ స్టార్ట్ అయిన 15 మినిట్స్‌కి హీరోయిన్ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అవ్వడం, అండ్ హీరోయిన్ క్యారెక్టర్‌కి మాధవన్ గారి క్యారెక్టర్‌కి సంబంధించి ఒక లవ్ స్టోరీ రన్ అవ్వడం, ఈ పోర్షన్ అంతా కూడా ఇంటర్వెల్ వరకు నడుస్తుంది. నిజంగా ఈ పోర్షన్‌లో ఒక మిడిల్ ఏజ్ లవ్ స్టోరీని ఎంత బ్యూటిఫుల్‌గా చూపించారంటే, చూస్తున్నంత సేపు కూడా మనసుకి చాలా హాయిగా అనిపించింది. ఆ సీన్స్‌కి తగినట్టే సినిమాటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ, సిట్యుయేషన్‌ని ఎంతలా ఎలివేట్ చేసింది అంటే, ప్రతి సీను మన కళ్ళల్లో గుర్తుండిపోతుంది మూవీ అయిపోయిన తర్వాత కూడా. అంత బ్యూటిఫుల్‌గా ప్రెజెంట్ చేశారు. ఇంకా ఇంటర్వెల్ పోర్షన్ కూడా మూవీ ఇనీషియల్ పోర్షన్స్‌లో వచ్చే ఒక సిట్యుయేషన్‌ని బేస్ చేసుకొని ఒక చిన్న కాన్‌ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది. ఆ పాయింట్ బానే అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా ఇంటర్వెల్ పోర్షన్‌ని బేస్ చేసుకొని వాళ్ళ మధ్య క్రియేట్ అయిన కాన్‌ఫ్లిక్ట్‌ని వాళ్ళెలా రిజాల్వ్ చేసుకున్నారనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. ఈ పాయింట్‌తో పాటు సెకండ్ హాఫ్‌లో ఇంకొన్ని పాయింట్స్‌ని డీల్ చేస్తారు అండి. లైక్ మన ప్రెజెంట్ సొసైటీలో ఉన్న కీ ఎలిమెంట్‌ని బేస్ చేసుకొని కొన్ని సిట్యుయేషన్స్‌ని రాసుకున్నారు. అక్కడొచ్చే కన్వర్జేషన్స్ కానీ, సిట్యుయేషన్స్ కానీ మనల్ని ఆలోచింపచేస్తాయండి. అంత బ్యూటిఫుల్‌గా రాసుకున్నారు. ఇంకా ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ మనం ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తామో అదే జరుగుతుంది. కానీ అయ్యే విధానం గాని, అక్కడ రాసుకున్న డైలాగ్స్ కానీ, సిట్యుయేషన్ కానీ చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. మూవీ లెంత్ 1 అవర్ 55 మినిట్స్ ఉంటుంది. ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా 1% కూడా బోర్ కొట్టలేదండి. డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్‌ని రాసుకొని, వాళ్ళ యొక్క క్యారెక్టరైజేషన్స్‌ని బేస్ చేసుకొని స్టోరీ మొత్తం రన్ చేసిన విధానం చాలా అంటే చాలా అర్థవంతంగా ఉంది. మూవీలో లవ్ సీన్సే కాకుండా సెకండ్ హాఫ్‌లో వుమెన్‌కి సంబంధించి కొన్ని కీ పాయింట్స్‌ని డీల్ చేస్తారని చెప్పాను గదా! ఆ పాయింట్స్‌ని కూడా చాలా అర్థవంతంగా డీల్ చేశారు. టెక్నికల్‌గా కూడా మూవీ సాలిడ్‌గా ఉందండి. సినిమాటోగ్రఫీ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, మ్యూజిక్ కానీ అన్నీ కూడా టాప్ నాచ్ ఎక్స్‌పీరియన్స్‌ని క్రియేట్ చేశాయి. మనం మూవీలో ఇన్వాల్వ్ అయిపోవడానికి ఇవి కూడా మెయిన్ కీ ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు. యాక్టర్స్ అందరూ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారండి. ఎస్పెషల్లీ మాధవన్ గారైతే ఆ క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయిపోయి పెర్ఫార్మ్ చేశారండి. జీవించేశారంతే. ఇంకా డైరెక్టర్ గారి విషయానికొస్తే అతను తీసుకున్న పాయింట్ కానీ, ఆ పాయింట్‌ని అతను డీల్ చేసిన విధానం కానీ, ఆ డీలింగ్ ప్రాసెస్‌లో వుమెన్‌కి సంబంధించి కొన్ని కీ ఎలిమెంట్స్‌ని స్టోరీలో ఇన్వాల్వ్ చేసిన విధానం కానీ సూపర్ అంటే సూపర్ అంతే. ఎక్కడా కూడా ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా ఓవర్ ద టాప్ ఎళ్ళకుండా, మెలో డ్రామాటిక్ అవ్వకుండా చాలా డీల్ చేశారాయన. ఓవరాల్‌గా ఈ మూవీకి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ చెప్పాలి అంటే, ఒక బ్యూటిఫుల్ మూవీ చూసిన ఎక్స్‌పీరియన్స్ క్రియేట్ అయిందండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి రామ్ కామ్‌ని లైట్ హార్టెడ్‌గా విత్ లైట్ లైట్ ఎమోషన్స్ అండ్ లైట్ మెసేజ్‌తో చూసిన ఫీలింగ్ కలిగింది. అదండి 'ఆప్ జైసా కోయ' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.